హలో ఎవ్రీవన్. సో నేను మీ అంజీ సార్. మీరు చూస్తున్నది Ada24 తెలుగు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్స్. గైస్, మనకు రీసెంట్ గానే ఈఎస్ఐసి నుంచి యూడిసి, స్టెనోగ్రాఫర్ అండ్ ఎంటీఎస్ ఈ మూడింటికి సంబంధించి వేకెన్సీస్ రిలీజ్ అవ్వడం జరిగింది. నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. ఇందులో మనకు స్టేట్ వైజ్ గా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకు తెలంగాణ అండ్ ఏపీ స్టేట్స్ నుంచి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇందులో యూడిసి, స్టెనోగ్రాఫర్, ఎంటీఎస్ మూడు డిఫరెంట్ లెవెల్స్ లో ఈ పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ ఇందులో ఒకటి ఏంటంటే ఈఎస్ఐసికి ఏ స్టేట్ కైనా అప్లై చేసుకోవచ్చు. బట్ ఒకే పోస్ట్ కి రెండు స్టేట్స్ కి అప్లై చేయదు. ఒక పోస్ట్ మీద మీరు ఏ స్టేట్ కైనా అప్లై చేసుకోవచ్చు. అట్లా డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి కదా, యూడిసి, స్టెనోగ్రాఫర్, ఎంటీఎస్. ఇట్లా మీరు ఏ స్టేట్ కైనా అప్లై చేసుకోవచ్చు. బట్ ఎంటీఎస్ ఎగ్జామ్ సంబంధించి ఇంకొక కొత్త నోటిఫికేషన్, ఇంకొక కొత్త ఇన్ఫర్మేషన్ అఫీషియల్ గా మొన్న రీసెంట్ గానే ఈఎస్ఐసి వెబ్సైట్ లో పెట్టడం జరిగింది. ఆ అఫీషియల్ నోటిఫికేషన్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ సంవత్సరం జరిగే ఈ ఈఎస్ఐసిలో ఎంటీఎస్ పోస్టులకు సంబంధించిన ఎగ్జామ్స్ అన్ని కూడా స్టేట్ వైజ్ గా అక్కడ లోకల్ లెవెల్ లాంగ్వేజెస్ ఏమైతే అనుకుంటామో మనము రీజనల్ లాంగ్వేజెస్ ఉంటాయో ఆ రీజనల్ లాంగ్వేజెస్ లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే మన తెలుగు స్టేట్స్ లో ఏపీలో తీసుకుంటే ఇంగ్లీష్, హిందీ, తెలుగులో, అండ్ మన తెలంగాణలో తీసుకుంటే ఇంగ్లీష్, హిందీ, తెలుగుతో పాటు ఉర్దూలో కూడా ఈ ఎగ్జామ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. నాట్ ఓన్లీ మన తెలుగు స్టేట్స్ లో, అంటే ఏపీ, తెలంగాణలోనే కాదు, ప్రతి స్టేట్స్ లో కూడా రీజనల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో, పర్టికులర్ గా మన సౌత్ ఇండియాలో ప్రతి స్టేట్ లో కూడా ఈ ఎగ్జామ్ అయితే తెలుగులో ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం. ఎవరైతే దీనికి ఎలిజిబుల్, ఎంటీఎస్ పోస్ట్ కి మోస్ట్లీ 10th క్లాస్ బేస్ ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం. ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఎగ్జామ్ ఇప్పుడు తెలుగులో కూడా ఉంటుంది. సార్, ఇది నిజంగా ఎంతవరకు? ఎందుకంటే మనకు రీసెంట్ గానే అఫీషియల్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం చూసాము. ఎంటీఎస్ తో సహా యూడిసి గానీ, స్టెనోగ్రాఫర్ గానీ, ఎంటీఎస్ ఈ మూడు ఎగ్జామ్స్, ప్రిలిమ్స్, మెయిన్స్ అన్ని కూడా ఓన్లీ ఇంగ్లీష్, హిందీ అని మాత్రమే వాళ్ళు ఇచ్చారు. అది మనకు తెలిసిన విషయమే. బట్ ఇప్పుడు అఫీషియల్ గా మనకు వచ్చిన నోటిఫికేషన్ ఏంటంటే ఎంటీఎస్ మాత్రం తెలుగులో కూడా మనం రాసుకోవడానికి అవకాశం ఉంది. దానికి సంబంధించిన డీటెయిల్సే ఇక్కడ ఒకసారి మీకు క్లియర్ గా చూపిస్తాను. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇది అఫీషియల్ నోటిఫికేషన్. ఒక్కసారి నా వీడియో కూడా మీకు ఇక్కడ హైడ్ చేస్తాను. మీకు క్లియర్ గా నోటిఫికేషన్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ నోటిఫికేషన్ లో మీకు ఏం కనిపిస్తుంది అంటే, ఇది అఫీషియల్ గా ఈఎస్ఐసి నుంచి, అంటే ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నుండి రిలీజ్ అయిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ లో మనకేమి ఇచ్చారు, ఒకసారి ఈ నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు అని మీరు చూస్తే డేట్ 7th January 2022 రోజు ఈ ఇన్ఫర్మేషన్ మనకు ఇవ్వడం జరిగింది. ఇందులో ఏముంది? రిక్రూట్మెంట్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ ద యూడిసి, స్టెనోగ్రాఫర్, ఎంటీఎస్ ఫర్ డిఫరెంట్ రీజియన్స్ ఆఫీస్ అండ్ ఈఎస్ఎస్సి కార్పొరేషన్ అని ఉంది. ఓకే, ఇందులో ఈ మూడు పోస్టులను రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఇది క్లియర్. ఇందులో దీని అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడు ఇచ్చారంటే 27th December కి దీని యొక్క అఫీషియల్ నోటిఫికేషన్, రిక్రూట్మెంట్ కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడు మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే క్లియర్ గా హిందీ, ఇంగ్లీష్ లోనే ఉంటుంది అనేది అప్పుడు ఇచ్చారు, రైట్? అండ్ ఇక్కడ ఇప్పుడు కొత్తగా ఇచ్చిన నోటిఫికేషన్ ఏంటంటే ఇక్కడ ఇట్ ఈస్ నోటిఫైడ్ for the information of all concerned that the version that is the medium of examination, the prelims and the mains examination, the post of MTS notified in the state and stands revised as under, అంటే నోటిఫికేషన్ లో ఇచ్చిన మీడియం ఆఫ్ ఎగ్జామ్, ప్రిలిమ్స్, మెయిన్స్ కి సంబంధించి ఎంటీఎస్ పోస్ట్ ని ఇది రివైజ్ చేశారు. ఏ విధంగా రివైజ్ చేశారు? నోటిఫికేషన్ లోనేమో ఇక్కడ మొత్తం కూడా హిందీ, ఇంగ్లీష్ లో అని పెట్టారు. ఒక ఇంగ్లీష్ మాత్రం ఇంగ్లీష్ లోనే ఉంటుంది, మిగతా మూడు కూడా ఇంగ్లీష్, హిందీలో ఉంటాయని నోటిఫికేషన్ లో ఇచ్చారు. మరి ఇప్పుడు రివైజ్డ్ నోటిఫికేషన్ లో ఏం చెప్పారంటే రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ రీజనల్ లాంగ్వేజ్ లో కూడా ఉంటాయి. ఇంగ్లీష్ సబ్జెక్ట్ మాత్రం ఇంగ్లీష్ లోనే ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ ఎగ్జామ్ ప్యాటర్న్ సేమ్. రీజనింగ్ లో 25 క్వశ్చన్లు 50 మార్క్స్, అండ్ జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్, జనరల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్, ఇంగ్లీష్ మనకు కూడా 25, 50. ఓకే, ఇది ఏం చేంజ్ కాలేదు, ఓన్లీ లాంగ్వేజ్ గురించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ప్రిలిమ్స్, మెయిన్స్ లో కూడా చూడండి, మెయిన్స్ లో కూడా అదే మేజర్ చేంజ్ అయితే ఉంది. స్టార్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ కింద ఇచ్చారు. The list of the version, that is the medium of examination, the prelims, preliminary and mains examination, the post of MTS in the different regions. ఇక్కడ చూడండి,
ఆంధ్రప్రదేశ్ రీజియన్ లో మీరు చూస్తే ఇక్కడ ఉన్న లాంగ్వేజెస్ మీరు గమనిస్తే హిందీ, ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది. అట్లనే వేరే స్టేట్స్ కూడా ఉన్నాయి. అన్ని స్టేట్స్ గురించి మనకు తెలుగు స్టేట్స్ గురించి నేను చూపిస్తున్నాను. తెలంగాణలో మీరు చూసుకుంటే హిందీ, ఇంగ్లీష్, తెలుగు అండ్ ఉర్దూలో కూడా ఈ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇది కొత్తగా వచ్చిన నోటిఫికేషన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది మన తెలుగు అభ్యర్థులకి ఎవరైతే ఎంటీఎస్ కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్ కాబట్టి ఎంటీఎస్ రాసే వాళ్ళు ఎవరైతే కేవలం 10th క్లాస్ పాస్ అయ్యి ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుందాం అనుకుంటారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. అండ్ మన స్టేట్ లో పర్టికులర్ గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఎగ్జామ్ అనగానే కొంతవరకు పానిక్ అవుతుంటారు. అలాంటి వాళ్ళ కోసం ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే ఇప్పుడు మోస్ట్లీ ఇలాంటి క్లర్క్ లెవెల్ ఎగ్జామ్స్ అన్ని కూడా మనకు ఇప్పుడు రీజనల్ లాంగ్వేజ్ లో కండక్ట్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం. మనకు ఎగ్జామ్ తెలుగులో ఉంటుంది. ఎవరైతే తెలంగాణ అండ్ ఏపీలో ఈ ఎగ్జామ్ ని క్రాక్ చేయాలనుకుంటున్నారో కంపల్సరీ మీకు తెలుగులో అవకాశం ఉంది. కాబట్టి ఈసారి మీరు ఈ ఎగ్జామ్ ని క్రాక్ చేయాలి అని అనుకుంటే కంపల్సరీ ప్రిపరేషన్ ఇమీడియట్ గా స్టార్ట్ చేయండి. 100% క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒకవేళ మీరు ఈ ఎగ్జామ్ ని క్రాక్ చేయాలంటే మన అడా 24/7 తెలుగు నుంచి సపరేట్ గా బ్యాచెస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. ఒకవేళ మీరు ఆ బ్యాచ్ లో జాయిన్ అవ్వాలనుకుంటే ఆ బ్యాచ్ ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. బట్ ఒకవేళ డైరెక్ట్ గా మీరు మెగా ప్యాక్ తీసుకుంటే ఆ బ్యాచెస్ ఆటోమేటిక్ గా మీకు ఇంక్లూడ్ అయిపోతాయి. ఒకవేళ బ్యాచ్ డీటెయిల్స్ నేను ఫర్దర్ గా చెప్తాను. అదే విధంగా ఈ రోజు మీరు మెగా ప్యాక్ తీసుకుంటే 17% ఆఫ్ అయితే ఉంటుంది. Y271 కోడ్ యూజ్ చేస్తే అది బుక్స్, ఈ బుక్స్, టెస్ట్ సిరీస్ పైన కూడా సేమ్ ఆఫర్ అయితే ఉంది ఈ రోజు. అండ్ ఫైనల్ గా ఏపీటీఎస్ మెగా ప్యాక్ పైన ప్రైస్ అయితే ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు 1 ఇయర్ కోసం అయితే 3,200, 2 సంవత్సరాల కోసం అయితే 4,000 రూపాయలు ఉంది. కాబట్టి మీరు 1 ఇయర్ కావాలంటే ఇమీడియట్ గా Y271 కోడ్ యూజ్ చేసి ఈ ప్యాక్ ని తీసుకోండి. మెగా ప్యాక్ ఇస్ ద బెస్ట్ ఛాన్స్. అందరికీ కూడా మంచి అవకాశం. ఏపీటీఎస్ మెగా ప్యాక్ లో ఈఎస్ఐసి క్లాసులు కూడా మనం వెరీ సూన్ స్టార్ట్ చేయగానే అందులో యాడ్ అయిపోతాయి. అది ఒకటే కాదు, ఎస్ఎస్సి, రైల్వే, బ్యాంక్, తెలంగాణ, ఏపీ అన్ని రకాల ఎగ్జామ్ యొక్క క్లాసెస్ ఈ ఏపీ మెగా ప్యాక్ లో ఉంటాయి. అండ్ ఇందులో మీకు టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి. ఈ బుక్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇవన్నీ మీకు కావాలంటే డెఫినెట్ గా రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. ఈ బ్యాచ్ లో జాయిన్ అంటే మెగా ప్యాక్ తీసుకొని రెగ్యులర్ గా ఫాలో అవ్వడం ఇంపార్టెంట్ గైస్. సో ఇవన్నీ కూడా మన అఫీషియల్ వెబ్సైట్స్ అండ్ టెలిగ్రామ్, బ్లాగ్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఇవన్నీ కూడా తీసుకోవాలి. మీకు ఇలాంటి షార్ట్ వీడియోస్ ఇంకా ఏ కంటెంట్ మీద కావాలనేది కింద కామెంట్ చేయండి. డెఫినెట్ గా ఐ విల్ ట్రై టు మేక్ మోర్ వీడియోస్ బెటర్ యూస్ఫుల్ మేనర్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఆల్. అందరికీ ఆల్ ది బెస్ట్. ఇది ఒక మంచి అవకాశం. తెలుగులో ఎగ్జామ్ ఉండబోతుంది కాబట్టి ఈ అవకాశాన్ని మీరు కంపల్సరీ సద్వినియోగం చేసుకోవాలి. అండ్ మన అడా 24 తెలుగులో స్టార్ట్ అయ్యే బ్యాచ్ లో జాయిన్ అయ్యి కూడా పక్కా ఈసారి క్లియర్ చేయడానికి కంపల్సరీ మీకు అవకాశం ఉంటుంది. క్లియర్ చేయాలంటే ఇమీడియట్ గా ఈపీటీఎస్ మెగా ప్యాక్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్ గైస్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.